ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇంకోటి ఎంత అభిమానం ఉన్నా 22 సార్లు ఇంద్ర సినిమా చూడడం ఎందుకు? 22 సార్లు థియేటర్‌లో సినిమా ఎలా చూసారు? అంటే అంతే అండి. ఇష్టం ఉంటే ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్ళిపోద్ది ఆటోమేటిక్‌గా. హ్మ్. అండ్ అదే అంటున్నాను. ఒక ఫ్యాన్ బాయ్‌కి అవకాశం వస్తే ఎలా ఉంటదో రేపు మీరు 12న జాన్ 12న చూస్తారు. అదిరింది మీరు వాడిన వర్డ్. ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటదో చూపిస్తానన్నట్టు. 100% అండి. నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. నా వర్క్ ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ 'మీసాల పిల్ల' పాట కాస్త పక్కన పెడితే సెకండ్ సాంగ్ యాహ్! అంటే ఇప్పుడు మీకు తెలిసుంటది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈ నలుగురు కూడా 30 ఏళ్ళుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్‌లు అంటారు. అవునండి. అవును. వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించినా చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటే ఆ అదృష్టం మీకొక్కరికే దక్కింది. చూపించే అదృష్టం. నిజంగా. అవును. ఫస్ట్ డే వెంకీ గారు, చిరంజీవి గారు అలా స్టేజ్ మీదకి ఫ్లోర్ మీదకి రాగానే అసలు ఏమనిపించింది చూడంగానే మీకు? అంటే నాకు అసలు అంటే టు బీ ఫ్రాంక్ నాకైతే ఫస్ట్ కాలు చేతులు ఆడలా. హ్మ్. అంటే ఏంటి నేను ఫస్ట్ బాస్‌ని సాంగ్ ఓకే అయినప్పుడే నాకు అసలే అప్పుడే నాకు అసలు నేనేనా చేస్తున్నాను అని అనుకున్నా. హ్మ్. అలాంటిది ఇద్దరికి చేస్తున్నానంటే నాకు అర్థం కాల. హ్మ్. ఓహ్! అసలు నాకు అంటే ఆ ధైర్యం ఇచ్చింది అనిల్ గారు. హ్మ్. చేస్తాం మాస్టర్, యూ క్యాన్ మాస్టర్ అనుకోని పుష్ చేసింది అనిల్ గారు. హ్మ్. సో, నాకు అంటే నిజంగా కొన్నంత బలం వచ్చింది ఆయన ఉండగాన. హ్మ్. ఇద్దరికెళ్ళి మూవ్‌మెంట్ చెప్పినప్పుడైతే చాలురా! అంటే ఒక శిఖరం. ఆ! ఇప్పుడు ఇండస్ట్రీలో 4 పిల్లర్స్. సో, ఆ పిల్లర్స్‌లో ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేయకపోయుంటే ఒకవేళ సాంగ్ చూసి నేనే సెలబ్రేషన్ అంటే ఇప్పుడు కూడా అంతే కదా! సెలబ్రేషన్ చేసుకుంటా డెఫినెట్‌గా. హ్మ్. నేనెళ్ళి థియేటర్‌లో ఎంజాయ్ చేస్తా డెఫినెట్‌గా. హ్మ్. సో, అలాంటిది నాకు అవకాశం రావడం ఐయామ్ సో లక్కీ అనిపిస్తది. మన 4 డేస్ బ్యాక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అవును. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా స్పెట్స్ పెట్టుకుంటా ఉంటే అసలు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా? ఎప్పుడెళ్ళి సినిమా చూద్దామా? యాహ్! సాంగ్ చూద్దాం అనిపిస్తుంది. మీకు అలాంటివి చాలా ఉన్నాయండి. ఇద్దరు కలిసి కుమ్మేశారంతే. హ్మ్. మామూలు కాదు. కుమ్మేశారు అసలు. అంటే నాకదే అంటున్నా. ఇప్పుడు నాకు సాంగ్ వచ్చిందంటే నార్మల్‌గా నా ఫ్యామిలీ ఆర్ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. బట్ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ చాలామంది కామెంట్స్‌లో నా పర్సనల్ మెసేజ్ మాస్టర్ మీరు ఇలా చిరంజీవి గారిది ఇలా మీరు అచీవ్‌మెంట్ అన్నీ చేస్తుంటే ఏదో మా ఫ్రెండో, మా పక్కింటి అబ్బాయో, మా బ్రదరో అవుతున్నాడనే అంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నిజంగా అసలు అంటే అలా రావడం అనేది నిజంగా సో హ్యాపీ అసలు. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే మామూలుగా హీరోలకి అక్కడక్కడ డైరెక్టర్లకి ఒక ట్యాగ్ అనేది తెలియకుండా వస్తుంటది. అవును. ఈ ప్రాసెస్‌లో మీరు ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో మెగా కొరియోగ్రాఫర్ అని చెప్పి మీకు ట్యాగ్ వచ్చేసింది. అవునండి. అవును. అవును. బయట సోషల్ మీడియాలో ఎక్కడైనా మెగా కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ అని చెప్పి అవును. అవును. వస్తుంది. అవును. ఈ ట్యాగ్ రావడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇది ఒక బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారా? లేకుంటే అంటే దీన్ని క్యారీ చేయడం కూడా బర్డెనే కదా! ఇంత పెద్ద పేరు రావడం. లేదా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏ మైండ్ సెట్‌లో ఉన్నారు? నాకైతే నేను బర్డెన్‌గా అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. నాకు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. హ్మ్. అంటే మనకొక బిరుదు వచ్చిందంటే డెఫినెట్‌గా దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తా. ఇప్పటివరకు నేనెంత కష్టపడ్డానో హ్మ్. ఇక నుంచి దానికి రెట్టింపు ఇంకా కష్టపడి అందరికీ నచ్చేలాగా ఇంకా కొత్త కొత్తగా ఎలా చేయాలో అంత బెస్ట్ ఇస్తూ పోతా. అండ్ ఈ పాటల విషయం లేకుంటే సినిమా విషయం కాసేపు పక్కన పెడతాం. మీ లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మీరు ఎలాంటి స్టేజ్ నుంచి పెరిగారు? ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? ఒక మనిషికి ఇంతకంటే స్ఫూర్తి ఎక్కడొస్తది? ఆయన జీవితం చూస్తే చాలు కదా అనిపించింది. మీకు ఊహ తెలిసే సమయానికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. అమ్మ ప్రేమ తెలియదు. 10 ఏళ్ళు వచ్చే వయసుకి నాన్న భుజం కావాల్సిన ఆసరా కావాల్సి వచ్చిన వయసుకి పక్కన నాన్న లేడు. కొంత అదే సమయంలో అండగా ఉన్న మగ మనిషి తాతగారు చనిపోయారు. అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియదు. ఇక్కడ ఎవరిని కలవాలో తెలియదు. పొట్ట చేత పట్టుకొని ఒక కూలి పని కోసం వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చారు. 20 సంవత్సరాల క్రితం మీ జీవితాన్ని చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా దాటారు ఇన్ని కష్టాలను?
డెఫినెట్గా అండి. నాకు అంటే నా మీరు చెప్తుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఇప్పటికీ నేను అప్పుడప్పుడు నేను ఏ గణపతి కాంప్లెక్స్ దగ్గర సైకిల్ పట్టుకొని ఒక చిన్న నిక్కరేసుకొని తిరిగేవాడినో, ఏ మేస్త్రి పని చేయడానికి వచ్చాను, ఎక్కడ ఏ ప్లేస్లో ఉండేవాడినో, అప్పుడప్పుడు నేను కార్ వేసుకుని అక్కడికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేసి వస్తుంటా. ఓకే. నాకు అంటే నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మమ్మ, మా తాతయ్య, అండ్ ఇక్కడికి నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను ప్రోత్సహించిన మా మాస్టర్, ఏజాస్ మాస్టర్. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నిజంగా అది ఆయన భుజం తట్టి నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన 1 రూపీ కూడా తీసుకోకుండా నాకు డ్యాన్స్ నేర్పించారు ఆయన. సో ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఉన్నంత వరకు డెఫినెట్గా నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి పేరు నిలబెట్టుకుంటూ వెళ్తాను. మీరు దేవుడిని నమ్ముతారా? 100%. మీకు ఒకసారి దేవుడు కనిపించాడంటే? యా, అది నిజంగా నాకు అది అర్థం కాదండి. సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, కొంతమంది అలా దేవుడి రూపంలో మనుషులు వచ్చి హెల్ప్ చేసి వెళ్తారని. అలా మా మాస్టర్ని నన్ను పరిచయం చేసింది ఎవరో ఒక వ్యక్తి అండి. అది ఎవరో తెలీదు నాకు ఇప్పటికీ. మీలానే స్పెక్స్ పెట్టుకొని ఒక పర్సన్ ఏమి నన్ను తీసుకొచ్చి ఒక మా ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఏదో డాన్స్, అలా నీకు డాన్స్ వచ్చా అంటే యా వచ్చా అని చెప్పి ఆయన చేత అలా ఒకసారి నాకు డాన్స్ చేసి చూపించు అని అన్నారు. అప్పుడు నేను చేసి చూపించాను అనమాట. బాగా చేస్తున్నాను అనుకుని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి మా మాస్టర్ని పరిచయం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈ టైంకి రామ్మా అనేసరికి నేను అలా వస్తున్నాను, ఆయన అక్కడ నుంచి ఊరు వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకా నాకు కనిపించలే, లైఫ్లో కనిపించలేదు, మళ్ళీ కనిపించలే. నేను చాలాసార్లు నేను అదే ఫీల్ అవుతారే, ఇదే గణపతి కాంప్లెక్స్ దగ్గరే కదా ఆయన నాకు కలిశారు అని. నేను ఎప్పటికీ అది ఏం మ్యాజిక్ అనుకో నా లైఫ్. మాస్టర్ ఆయన మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తారు? డెఫినెట్గా ఆయన పాదాలు పట్టుకుంటాను 100%. ఆయన అంటే నాకు తెలీదు అసలు, ఆయన తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ పరిచయం చేయడం, మళ్ళీ అక్కడ నుంచి ఆయన మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవడం అంటే నాకు యాక్చువల్లీ శివుడు అంటే చాలా ఇష్టం. 7 గంటల స్వామి అంటే చాలా ఇష్టం. అలా నాకేం మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన్ని నిజంగా బాబోయ్ చూసిన కొద్ది క్షణాలు కూడా అలా స్టన్ అయ్యి అలా ఉండిపోయాం అంతే. నిజంగా అంటే రియల్గా మనకి దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అసలు తిరుపతిలో బాబోయ్. అంతే, ఆ దర్శనం దొరకడం నిజంగా నా అదృష్టం. అందరూ పులకించిపోయేది అందుకే కదా, ఆ దర్శనం చూస్తే వస్తుంది. ఆయన నిజంగా గ్రేట్ అసలు. మాస్టర్ అంటే మీ లైఫ్ గురించి మాట్లాడాను కాబట్టి, అంటే ఇది ఫ్లో కాదు బట్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో అదే ఫ్లోలో అడిగేస్తాను. ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు కొన్ని వీడియోస్ చేస్తుంటారు, ఇన్స్పిరేషన్ వీడియోస్, పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తుంటారు. దాంట్లో ఆయన ఒకసారి ఒక మాట చెప్తాడు, పిల్లల్ని చేయబట్టి ప్రతిసారి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. అమ్మ నాన్న తోడు బంధం ఏమీ లేకుండా సొంతగా పెరిగే పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేస్తారు. సో పిల్లల్ని అలా ధైర్యంగా పెంచండి, అలాంటి పిల్లల్లో మ్యాజిక్ ఉంటుంది. ఒక పాడ్కాస్ట్ చేశారు. మీ లైఫ్ చూస్తుంటే ఆయన చెప్పిన ప్రతి ఓడు మీ లైఫ్లో కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. నేను దానికి నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. విన్నారా ఇది? అయ్యో, నాకు పూరి గారు చాలా వరకు నేను పూరి గారు పాడ్కాస్ట్ నేను చూస్తుంటాను. ఈవెన్ ఒక ట్రైన్ సీక్వెన్స్ కూడా, ట్రైన్ వచ్చి ఆగాలి మన అంటే మన లైఫ్ కోసం వెయిట్ చేయాలి, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ చరణ్ సార్ కూడా చెప్పారు ఒక స్టేజ్ మీద, మనకి లైఫ్లో కావాల్సింది టాలెంట్ ఒక్కటే కాదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నాకు మీరు ఇప్పుడు పూరి గారు చెప్తున్న పాడ్కాస్ట్ది అది నాకు ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఎస్ ఐ కెన్, నేను చేయగలను అనే ధైర్యం ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైంది నాకు. నేను చేయగలను, ఎందుకు కాదు, మనం అనుకుంటే డెఫినెట్గా రీచ్ అవుతాం.
మనం ఒకటి కావాలి, దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. అంటే